పొద్దున్నే లేవగానే ఆత్రంగా రెడీ అయిపోయాననమాట. ఆఫీస్‌కైతే పరుగులు తీయడం స్టార్ట్ చేశాను. అమ్మయితే కొంచెం ముందు లేసి వెళ్ళొచ్చు కదా అని తిడుతూనే ఉంటది. కానీ లేట్‌గా లేసిన తర్వాత ఫాస్ట్‌గా ఎలా వెళ్తామండి? ఆ అమ్మలకి లాజిక్ ఎప్పటికి అర్థం కాదనమాట. ఈ బిల్డింగ్‌లన్నీ చూడ్డానికి ఎంతైతే అందంగా ఉంటాయో, లోపలికెళ్తే మాత్రం జైలు శిక్ష పడ్డ ఖైదీల్లా ఉంటదండి. బయట నుండి లోపల చూడలేం గానీ, లోపల నుండి బయట ప్రపంచాన్ని చూసి బతికేయాలి. సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే ఏదో అనిపిస్తదండి. బయట నుండి అందరూ అబ్బా! సాఫ్ట్‌వేర్ జాబేగా ఇంకే లైఫ్ సెట్ అనుకుంటారు. బట్ వచ్చిన తర్వాతే అర్థమవుతదండి. వర్క్ రాక ఒక బాధ, వర్క్ చెయ్యకపోతే ఇంకో బాధ అనమాట. సర్లే అని చెప్పి ఎప్పుడైనా హాలిడే పెడదామా అంటే శాలరీ కట్ చేస్తారని ఇంకో బాధ. శాలరీ వస్తుంది కదా అని చెప్పి లేనిపోని ఈఎంఐలన్నీ పెట్టేసుకుంటూ ఉంటామండి. లాస్ట్‌కి చూస్తే ఆ జాబ్ మారలేక, ఉన్న జాబ్‌లో చావలేక ఏడుపొచ్చేస్తూ ఉంటదనమాట. ఇదంతా కాదని చెప్పేసి ఫ్రీగా వచ్చి టీ అన్నా తాగేసి బతికేద్దామని కాస్త తలనొప్పి తగ్గించుకుందామని చెప్పి అప్పుడప్పుడు ఇలా టీ తాగుతూ ఉంటా. నీట్‌గా ఆ డాలీ చాయ్ వాలాలాగా టీ పెట్టుకునైనా బతికేయచ్చు అనిపిస్తదండి. ఒక్కొక్కసారి వర్క్ చూస్తుంటే అంత తలనొప్పొచ్చేసిద్ది నాకైతే. సరే అండి. ఉంటా. బాయ్.